చలి తీవ్రతకి మంచు ప్రభావానికి ఉత్తర భారతం గజగజ వణికిపోతోంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. జమ్మూ కాశ్మీర్ని మంచు దుప్పటి కప్పేసింది. ఎడతెరిపి లేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపై అడుగుల మేర మంచు పేరుకుపోయింది. అప్రమత్తమైన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల్ని తాత్కాలికంగా మూసేశారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, సోనామార్గ్, గందర్బల్లో మంచు కారణంగా 2000 వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లపై అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో ఖాజీగొండ్లో 2000 వాహనాలు చిక్కుకున్నాయి. ఇక సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. ఉత్తరాఖండ్లోని ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. హర్యానాలో జనవరి 1 నుంచి 15 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వింటర్ హాలిడేస్ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లో భారీగా మంచు వర్షం పడుతుండగా బారాముల్లా, సోనామార్గ్, బందిపుర ప్రాంతాలైతే తెల్లటి మంచు పరుచుకొని భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి. ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురుస్తూనే ఉండడంతో రోడ్లు, ఇల్లు, భవనాలు, చెట్లు, వాహనాలు, అలాగే కొండలు కూడా తెల్లటి చీరను కప్పుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. మంచు వర్షాన్ని స్థానికులు ఆస్వాదిస్తున్నారు. పర్యాటకులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. మనం జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుత పరిస్థితిని చూస్తున్నాం. సెకండ్ బాక్స్లో మనకు లైవ్ విజువల్స్ వస్తున్నాయి. కాశ్మీర్ నుండి ఆ చెట్లపై పేరుకుపోయిన మంచు పూర్తిగా అక్కడ ఆకుల మీద పడి గడ్డ కట్టిపోయి నీళ్ళలాగా కిందకు కురుస్తుండడం మనం చూస్తున్నాం. ఇది కాశ్మీర్ నుంచి. అండ్ ఇక 2 విజువల్స్ దాదాపు ఒకేలాగా ఉన్నాయి. టైంతో సంబంధం లేకుండా మంచు పడుతూనే ఉంది. ఇటు హర్యానాలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉండడంతో జనవరి 1 నుంచి 15 దాకా స్కూళ్ళకి, కాలేజీలకి వింటర్ హాలిడేస్ ఇచ్చేశారు. ఇక జమ్మూ కాశ్మీర్లో అయితే టూ మచ్గా ఉంది. ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురుస్తూనే ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. నిరంతరాయంగా మంచు కురుస్తూనే ఉండడంతో రోడ్లు, ఇల్లు, బిల్డింగ్లు, చెట్లు, వాహనాలు, అలాగే కొండలు అన్నీ కూడా పూర్తిగా ఒక తెల్లటి చీరను కప్పుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇక ఈ మంచు వర్షం స్థానికుల్ని సంతోషంలో పెడుతుండగా పర్యాటకులకు మాత్రం ఇబ్బందులు తీసుకొస్తుంది.